హాయ్ అండి. రోజులాగానే చిన్న మినువులాగైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు ట్యూస్‌డే అనమాట. ఇంక ట్యూస్‌డే రోజైతే దేవుడి దగ్గర పూజ ఇలా చేసుకున్నాను. సింపుల్‌గా ఇంట్లో ఉన్న మందార పూలైతే పెట్టేసుకొని చేసుకున్నానండి. ఇన్ని మందార పూలు మాకు దొరకవనమాట. అంటే ముందే ఎవరెవరు కోసుకు వెళ్ళిపోతారో తెలీదండి. చెట్లకి ఒక్క మొగ్గుండదు. నేనేం చేశానంటే నిన్న బాబుకి పిండి ప్యాకెట్లు ఇచ్చేటప్పుడైతే చెట్టుకి మొగ్గలున్నాయనమాట. ఇంక అవైతే కోసేసి టబ్‌లో వేశానండి. మంచిగా విచ్చుకున్నాయి. ఇంక నేనైతే పిల్లల్ని రెడీ చేసి స్కూలుకి పంపించేశాక తర్వాతైతే అంట్లు కడిగేసేసి వాషింగ్ మిషన్‌కి బట్టలు వేసి, స్నానం చేసొచ్చి పూజ చేసేసుకున్నాను. ఇంక నా పూజ అయ్యేలోపైతే బట్టలు డ్రై చేసి ఇచ్చేసిందండి. చాలా బట్టలైతే ఉన్నాయి. బెడ్‌షీట్లు, కర్టీన్‌లు కూడా తీసేసాను. ఇంక ఇవైతే తీసేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆరేస్తానండి. అక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంటుంది. తాళ్ళు కూడా ఎక్కువ కట్టేసుంటాయి. ఎక్కువ బట్టలు వేసుకోవచ్చు. ఇంక ఇవైతే ఆరేసేస్తే తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎయ్యాలండి. చాలా బట్టలున్నాయి. బెడ్‌షీట్లు అన్నాను కదా! ఇంకా అవన్నీ ఉతకాలంటే చాలా టైం పడుతుంది కదా! ఇంకా ఇందులో కాబట్టి సరిపోతుందండి. హ్యాండ్ వాష్ అయితే ఇంక నా పనైతే భలే ఉంటుందనమాట. ఇంకా బట్టలైతే తీసేసి ఈ బెడ్‌షీట్లు కూడా వేసేస్తున్నానండి. తర్వాతైతే బట్టలు ఆరేసేసొచ్చి వంటైతే ప్రిపేర్ చేయాలి. ఈరోజైతే పప్పుచారు, దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈరోజు మా లంచ్ మెనూ అనమాట అది. ఫ్రెండ్స్ నా వీడియో మీకెలా అనిపించింది? ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ అండి.